గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమయ్యా ఎంతసేపు అయ్యా స్నానం? ఆడోళ్ళు కూడా ఇంతసేపు చేయరు. ఏడ్చేవాళ్ళే కానీ సీనియర్ లేచాడా? వాడు లేవడం అయ్యింది, బయటికి వెళ్ళడం కూడా అయింది. ఆడు ఏడన్నా పాస్ అవుతాడా? ఎప్పుడైనా చదివితే కదా వాడు పాస్ అవ్వడానికి. ఎంతసేపు వాడి గాలి తిరుగుడు వాడును. మీరెంతసేపు స్నానం చేస్తారండి? ఆదివారం శుభ్రంగా తోముకోనివ్వా. 20, 21, 22, 23, 24, 25. నువ్వు వస్తావనే దొంగ సచ్చినోడా చిన్న పెద్ద తేడా లేదేంట్రా? అంకెల్ లెక్కెడితేకి వయసుతో పన్నెంటే రత్నం. ఏంట్రా సొంత పిల్లని పిలిచినట్టు పిలుతున్నావు? ఉండు మా ఆయనతో చెప్తా. ఆయనకే రత్నం. ఎంత మాట అన్నావురా ఎదవా? ఉండు మీ అందరి సంగతి చెప్తా. ఎదవల్లారా సత్తిగా లెక్క మర్చిపోయారా? అవునరా, ఎక్కడ దాకా మర్చిపోయారా? ఏమరా? సర్లే మళ్ళీ మొదటి నుంచి లెక్కెడదాం. 1, 2, 3, 21, 22, 23, 29, స్నానానికి వచ్చారా? చెరువుకు స్నానానికే వస్తారా రథవా? అవునరా, ఉదయాన్నే లేచి ఏదైనా పనికొచ్చే పని చేయక ఈ అంకెలు లెక్కట్టడం ఏంట్రా రథవల్లారా? చిన్నగా ఉన్నప్పుడు మా సత్తిగడు అంకెలు ఎక్కడతో మర్చిపోయాడంట. అందుకే చెరువులో పూలు చేసి లెక్క పెడుతున్నాడు. ఈ మధ్య మీకు బ్రతకారం బాగా ఎక్కువైందిరా. ఏదో కారంలే, మీరు వెళ్ళి పని చూసుకోండి. పుట్టకొస్తే అక్షరం ముక్క రాదు కానీ ఆ పనికి మాల విధం సుడిగాడిని చూసుకొని మీకు బాగా బలిసిందిరా. పంతులు గారు మూసుకొని పని చూసుకుంటారా ముట్టుకోమంటారా? ఆ పని మాత్రం చేయకరా, అసలు మడిలో ఉన్నాను. అందుకే వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. ఒరేయ్, నువ్వేంట్రా ఎక్కడ మానేసావు? అదే లెక్కడతారా? 5. నేనే గెలిచాను రా. ఏంట్రా నువ్వు గెలిచింది? నీ బొంద. నేను గెలిచాను రా. ఎలా గెలిచింది బే? మనం 12 గెలిచినేమో నేను 100 లెక్క పెట్టే వరకు నువ్వు నీళ్ళలో ఉన్నాను. కానీ నేను 35 లెక్క పెట్టే లోపే 30కి వచ్చేసాను. అందుకని నేనే గెలిచినట్టు. 35 ఏంటి బే? ఎప్పుడో 100 దాటిందిరా. 100 ఎలా చెప్పు? మొట్టమొదట 23 లెక్క పెట్టావు. ఆ పెట్టా. తర్వాత రత్నవల్లి ఆంటీ వచ్చింది. ఆ వచ్చింది. అప్పుడు మళ్ళీ 52 లెక్క పెట్టారు. ఆ పెట్టా. పంతులు వచ్చినప్పుడు మళ్ళీ 35 లెక్క పెట్టారు. ఆ పెట్టాను. మొత్తం అన్ని ఎన్నిరా? మొత్తం 10. తీరా మొదటి నాలాంటి వాడితో పెట్టుకో. ఇది ఎదవ తెలియదట్లని మన దగ్గరేరా. ఆ వరం ముందు మాత్రం తుస్సే. అవునరా, దాని బొంద. అది ఏమన్నా పెద్ద పిస్తానా? పదండ్రా, దాని సంగతి ఏంటో తెలుస్తా. ఒరే ఇంతగా పూజారేట్రా? మీరు ఎప్పుడు చేస్తారా మీ పిండాకుడు కాకులు తీరా? నా పల్లారా సుంఠల్లారా. ఆట మొదలైంది. వరా, సునీత, సరోజ ఆటలో పాల్గొన్నారు. ముగ్గురు పరిగెడుతున్నారు. ఒకరిని దాటి ఒకరు ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వర అందరినీ దాటుకుని ముందుకెళ్ళిపోతుంది. వర ముందుకు దూసుకెళ్తుంది.
బురదలో పడిపోయింది. నేనే గెలిచాను. రే సత్తిగా ఏట్రా ఈ తింగర్ లక్ష్మిని ఫస్ట్ రాకుండా ఆపాను రా. అదిరా సూర్యుడు అంటే చూడరా. పడింది రా పడదలా. అబ్బా కరెక్ట్ ప్లేస్ లో పడ్డావే. ఒరే సూరిగా దొంగ సచ్చినోడా, పోరంబోకు ఎదవా, నీ అమ్మ కడుపు కాలా. పోవే. సూరిగాడిని అలా ఇలా కాదే, వాడిని ఏదో ఒకటి చేసేయాలి, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. ఇది విజయశాంతి లాగా శబదాలు చేయడం తప్పించి ఏమీ చేయలేదు. ఒకవేళ చేసినా వాడు ఊరుకోడు. ఊరుకోడా, చూస్తూ ఉండు. నేను చేసే పనులకి అవమానంతో ఊరేసుకొని చస్తాడు. వాడి శవం చూసి మనం ఆనందంగా సంతోషంగా పండగ చేసుకుందాం. చెప్పడానికేనే కబుర్లు. నేను ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా చెప్తాను, కానీ చెప్పినవన్నీ చెయ్యాలి కదా. మీరు నన్ను అనుమానిస్తున్నారా? చూడండి, ఈసారి నేను కొట్టే దెబ్బకి వాడు బతకలేక చావలేక గిలా గిలా కొట్టుకొని చచ్చిపోతాడు. అయ్యా, మన గ్రామ కట్టుబాట్లకు విరుద్ధంగా వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారయ్యా. ఇద్దరు ప్రేమించుకున్నారా? అవును, ప్రేమించుకుంటున్నాం. ప్రేమించడం తప్పని ఏ చట్టంలో లేదే. కానీ ఇక్కడ ఉంది. ఈ ఊరికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. వాటికి విరుద్ధంగా ప్రవర్తిస్తే శిక్ష తప్పదు. అయ్యా, పసివాళ్ళయ్యా, ఏదో తెలియక తప్పు చేశారు, క్షమించండి అయ్యా. వ్యక్తులు బట్టి విన్నపాలు బట్టి న్యాయం జరగదు. ఇంతకీ నువ్వెవరు? వీడి తండ్రినయ్యా. నీదే ఊరు? ఏ, ఈ ఊరు అమ్మాయిని ప్రేమిస్తే శిక్ష పడుతుందని తెలీదా? తెలుసు. తెలిసి కూడా ఎందుకు ప్రేమించావు? ప్రేమ దేనికి భయపడదు. భయం లేనప్పుడు శిక్ష పడుద్ది. శిక్ష తప్పదు. రాజులు, వాళ్ళిద్దరికి గుండు కొట్టించు. వాణ్ణి ఊరు చివరి దాకా తరిమి తరిమి కొట్టు. అయ్యా వరా, ఏంటమ్మా? ఎక్కడికి వెళ్తున్నావే? సుబ్బులింటికి వెళ్తున్నా. దానికి పని లేదు, నీకు పని లేదు. కోపానికి ఏం తక్కువ లేదు కానీ ఇదిగో 100. అమ్మా 100? ఇదిగో నీకోసం కాదు కానీ వెళ్ళి కోడి మాసం ఎట్రా. అమ్మ ప్లీజ్, ఎప్పుడు చికెనే కదా, ఈసారి మటన్ తిందాం. మటన్ తెస్తే మీ అయ్యగారు తినగా మిగిలింది. నీకు నాకు మూతి నాక్కోవడానికి కూడా సరిపోదే. అబ్బా, అమ్మా. కోడి మాసం ఎట్రా. ఇవన్నీ నాకేం చెప్తున్నావు? నాన్నకు చెప్పుకోవచ్చుగా. ఈ 100 మీ అయ్య చేతిలో పెడితే వచ్చేది కోడి మాసం కాదే, అందరూ ఏరిపారేసిన బొక్కలు. ఎల్లు. అబ్బా, వసే, తొందరగా తీసుకురా, మసాలాలు నేను ఊరుంచుతాను. రాంబాబు గడేడి ఈరోజు నాతో పందెం కాస్తానన్నాడు రా. ఎక్కడ పోయాడు రాడు? ఎందుకురా బాబు నా తోలు తీర్చేస్తావు? నీతో పందెం కాసిన ప్రతిసారి మాకు బొక్కెడిపోతుంది. కానీ రే, ఏదో రోజు మాకు ఖచ్చితంగా వస్తారా, అప్పుడు చూసుకుంటారు నీ సంగతి. రే, మీరు నాతో పందెం గెలవాలంటే మీరు ఇంకో జన్మ ఎత్తాలరా. ఒరే ఓ రెచ్చిపోకరా రే, నేను ఓడెత్తాకి ఎవడో ఖచ్చితంగా వస్తాడరా. కోడిదాని కాదురా, దమ్ముంటే నాతో పందెం కాదు. ఎందుకోరా వీటితో పందెం కాసి అనవసరంగా డబ్బులు పోగొట్టు. వేడి బాగుందా? ఈయనెప్పుడు గెలనిచ్చానని. వేసుకుందావా పందెం? చూసుకుందా. పందెం ఎంత? ఇదిగో 100. నీకెక్కడది 100? నీకెందుకురా, ఇదిగో 100. ఈ పందెం గెలిచి కోడి కాదురా, మేకని తింటా. నాకు కోడిని కాదే, అత్త చేతిలో దెబ్బలు తింటావు. ఈ వరం ఓడిపోవడమా? తప్పు త్వరగా
కానివ్రా, ఇక్కడ మేక వెయిటింగ్. పంది ఏంటో నువ్వే చెప్పే. 100 అంకెలు లెక్క పెట్టేదాకా నీళ్ళలో మునిగి ఉండాలి, ఓకేనా? ఓకేనే. ముందు లేస్తే 100 నాది, లేకపోతే 100 నీది. సర్లే తీ, 100 తీ. తీరా, ఈ 100 సరే, తీ. నీ 100 ఏది? సైజ్ చేస్తున్నా. ఈ 100 నాలుగు ఇదిగో. ఇదిగో సరే రే, ఈ 2 జాగ్రత్తగా దాచిపెట్టు. సే నోట్ ఒకటి లెక్క పెట్టు, సరేనా? ఏహే, ఎల్లో. నీ అబ్బ 100 మొహాలు వేసుకొని. గోయిందా. నోర్మి, సే లెక్క పెట్టుకోవే. ముందు పని చూడరా. 1 2 3 4 5 6 7 8 9 ద్వారా లెక్కలు మానేసా తొందరగా లెక్కడవారా. ఏంట్రా నీ బాధ? మన పందెం 100 అంకెలు లెక్క పెట్టడం మాత్రమే. నాకు ఇష్టం వచ్చినప్పుడు లెక్క పెడతాను. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా 100 అంటావు. అంత లేదు, వెళ్ళే. ఖచ్చితంగా అంటావు. ఒక్కసారి వెనక్కి చూడు, మీ అమ్మ. ఒసే వరా, ఏం చేస్తున్నావే? నేను స్నానం చేశాను, రెడీ అయ్యాను, మసాలాలు నూరుకొని నువ్వు కోడిని తెస్తావు కదా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఏం చేస్తున్నావు ఇక్కడ? అమ్మో, వచ్చేసింది డబ్బులు. ఒసే వరా, వరా, ఆగవే, ఆగవే. అమ్మ, నువ్వు వెళ్ళవే, నువ్వు వెళ్ళు. ఒసేయ్, నా వెనక నీతో పాటు పరిగెత్తలేను, ఆగవే. అమ్మా, నీకే నేను చెప్పేది. వెళ్ళిపోవే. అమ్మా, వెళ్ళిపోవే. ఆగవే. ఏవే డబ్బులు తీవే, తీ. పట్టుకోనని. పట్టుకున్నానత్త. తీవే, బడికి. డబ్బులు తీవే, పడిపోతావు. ఉండవే. నా 100 నాకు ఇచ్చేవే. తీవే. డబ్బులు కొట్టేద్దాం ప్లాన్ చేస్తాం. తీవే, 100 తీ. రా అత్త. పట్టుకున్నానత్త. పట్టుకో. కొట్టత్త, కొట్టు. ఏయ్, 4 ఏ, కోడిని విసిరావే, చక్కగా కూర వండి పెడతాను అంటే చెరువు కాడికి వచ్చి ఏం చేస్తున్నావే? కోళ్ళు చెరువులు అమ్ముతున్నారా? కాదత్తా, నువ్వు ఇచ్చిన 100 నాతో పందెం కాసింది, ఓడిపోయింది. ఇవ్వనత్త 100. ఏ, 100 పోగొట్టావా? అది కాదమ్మా, ఈ 100కి ఇంకో 100 వేసి మేక మాంసం తెద్దామని పందెం కాసాను, అంతేనమ్మా. ఆ, అది. నీ పందెం మొహం కాదు, పడ్డా? ప్లీజ్. కోడి మాంసం విసిరావంటే నాకు రావాల్సి వచ్చిందే? ఏయ్, ఇదిగోరా 100, రండ్రా. ఇక్కడికి ఎందుకు వచ్చామే? మామిడికాయలు దొంగతనానికి. అమ్మో, మామిడికాయలు దొంగతనానిక? ఏం పర్లేదులేవే, నేనున్నానుగా. అంతేనంటావా? అంతేలే, పదా. సర్లే, పద. సర్రు ఏంట్రా సర్రు ఏంట్రా నీ గోల్ ఏంటి? ఎవడ్రా నువ్వు అసలు? నేనెవరంటావేంటి సర్రు? నీలకంఠం గారు లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండా? అవును, రాజు నన్న రైట్, నేను లెఫ్ట్. సర్రు సర్రు ఏంట్రా, ఏదో నీ సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు. నువ్వు ఒప్పుకుంటే అదే కదా సర్రు. నీ అబ్బా, నీ బండ మొహానికి నేను కావాలరా? కొత్త బట్ల చెప్తా. ఏంట్రా సూరిగా, కొత్త బట్ల? ఓ తెగ చూసేసుకొని మురిసిపోతున్నావు. కాదే, పాత బట్టలేనే, కానీ కొత్తగా చూసుకుంటున్నాను. నేను ఎట్టా చూసుకుంటే నీకెందుకే అరలక్ష్మి. రేయ్, నా పేరు సరిగ్గా పలకలేదనుకో పళ్ళు రాలిపోతాయి ఎదవా. సే నా పళ్ళు కోల్గేట్ తో తోముకుంటానే, నీ దెబ్బకేమీ రాలవే అరలక్ష్మి. రేయ్, నా పేరు సరిగ్గా పలకలేదనుకో పళ్ళు రాలిపోతాయి ఎదవా. ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? నా గురించి తెలుసు కదా, చంపేస్తాను ఇంకోసారి మా ఇంటికి వచ్చావంటే. పోవే ఇక్కడి నుంచి, ఎదవగ్గాల నువ్వుని. ఏంటి? చెయ్యేస్తున్నావేంటి? ఏంట్రా అసలు? ముట్టుకుంటున్నావు నా ఏంటే? ఇష్టం, ముట్టుకుంటారు. ఓట్టమల్లి. ఏంటే నీ గొడవ? ఈ రోజు వాడు పుట్టినరోజు, ఈ రోజైనా వదిలేవే వాడిని. పుట్టినరోజా? పుట్టెన్నాళ్ళైందేంటి? ఎన్నాళ్ళైతే ఏంటి, నా కొడుకు నీకన్నా పెద్దవాడు, బుద్ధిమంతుడు, అందగాడు, ఇంకేం కావాలి? బుద్ధిమంతుడా? అత్త, వీని చూసి మోసపోకే, ఇడు పెద్ద ముదురు. ఊరుకోవే, చెప్పావు గాని. అబ్బా, అస్తమాను దీనికల్ నా మీదనే. దిష్టి తీవే ముందు అర్జెంటుగా. నేనే పెద్ద దిష్టి గుమ్మడికాయలో ఉన్నాడు వీడి దిష్టి మరి. కోట్టు మళ్ళీ. నువ్వు ఉండవే. అబ్బా, నన్ను కొడతావేంటి? ఆ అత్తి వర చేతిలో 4 తన్నులు 4 తిట్లు తింటూ ఉండాలని బాగా ఆశీర్వదించు. చూడమ్మా దీని లక్ష్మణ్, మాట ఏంట్రా? విని నీ ఏంటి? కొట్ట మళ్ళీ. ఆ, ఏంటి ఏంటి? రెచ్చిపోతున్నావు? మీదకి వస్తావేంటి? ఏంట్రా? ఓ, ఏం పోవే, చేస్తావు? పో. ఓయ్, నా షర్ట్ పట్టుకుంటావేంటి? షర్ట్ వదులు. వదలను. ఏం చేస్తావు? అమ్మా చూడవే, నా షర్ట్ కూడా పట్టుకుందే. రాని దాన్ని నిన్ను కలిపి తంతాను. ఒసే కొత్త షర్టే, ప్లీజ్ వదిలేవే, నీకు ఒక దండం పెడతానే. అల్లారా దారికి. ఒసే నేను ఇంత ఖరీదైన బట్టలు వేసుకున్నాను, కుల్లే నీకు. ఈ షర్ట్ ఎంతో తెలుసా? 1000 రూపాయలే. ఈ ప్యాంట్ ఎంతో తెలుసా? 2000. ఇంత ఖరీదైన బట్టలు ఎప్పుడైనా కొనిచ్చాడా మీ బాబు? ఎల్లి అడగవే కొనిమ్మని. ఎత్తవ మొహం వేసుకుని పోవే, పో.
ముష్టి 3000 రూపాయలు బట్టలు వేసుకుని ఓ తెగ ఫోజులు కొడతావేంట్రా? అప్పుడెప్పుడో నా చిన్నప్పుడే వేసుకున్నా. ఎలహే ఎప్పుడో కాదే, దమ్ముంటే ఇప్పుడు వేసుకుని చూపించవే ఇలాంటివి. వేసుకుంటాన్రా. మా నాన్న అడిగితే చిటికెలో కొని తీసుకొస్తాడ్రా. అబ్బా చే అవునా, వెళ్ళి అడగవే మీ నాన్నే. ఇక్కడ అడుగుతాన్రా, ఎల్లేసుకొని వస్తాను. తెగ ఊపేసుకుంటుంది. అమ్మా అమ్మా హ, ఇది ఇంత గట్టిగా అరుస్తోందంటే ఎవరితోటో గొడవ పడే ఉంటది. అమ్మా! ఏటి అరుపులు? నాకు అర్జెంటుగా 3100 రూపాయలు పెట్టి నాకు కొత్త బట్టలు కొనిచ్చేయాలి. ఏటి 3100 రూపాయలు పెట్టి అర్జెంటుగా నీకు కొత్త బట్టలు కొనియాలా? ఎందుకో? నేను ఆ బట్టలు వేసుకొని ఒకడికి చూపించి సంత తీర్చుకోవాలి. సస్తున్నాను కదే నీతోటి. మగ పిల్లాన్ని రా దేవుడా అన్నాను, మగ కూతుర్నిచ్చాడు నాకు. అమ్మా! ఏటే గొడవ? ఏటి జరిగిందే? అర్జెంటుగా నీ కూతురికి 3100 రూపాయలు పెట్టి కొత్త బట్టలు కొనియాలంట. అవి కట్టుకొని ఎవరికో చూపించి కసి తీర్చుకుంటదంట. దీంతో గొడవ పడితే నువ్వు ఎవడుకుంటది? సూర్యుడికి తప్ప. ఆడే దీన్ని ఏదో అని ఉంటాడు. ఆడు దీన్ని అంటం కాదు, ఇదే ఆడేదో అని ఉంటది. వాడిని నేను అనలేదమ్మా, వాడి నన్ను తిట్టాడు. ఇదిగో ఆడి సంగతి నాకు తెలిసే, ఆడు చాలా మంచోడు. అయినా నువ్వెవరినైనా అనాలేమో గాని నేను అనే ధైర్యం ఎవరికుంది ఇక్కడ? వాడిని నా ముందు పొగడద్దు, నా కోపం వస్తుంది. వస్తది 2 తగిలిస్తే తిక్క కాస్త కుదురుద్ది. ఏటా నీ గోళ? ఇప్పుడు నీకు బట్టలు కావాలి అంతే కదా? నేను నీకు 10,000 రూపాయలు పట్టు సేరు కొనిస్తానే. నీ ఇట్టం ఎవడికి ఎలా చూపించుకుంటావో చూపించుకో. అబ్బా నాన్న, నువ్వు ఎంత మంచోడి తెలుసా? మరి ఎప్పుడు వెళ్తున్నావు కొనుక్కోడానికి? నీ పెళ్లి కుదిరినప్పుడు వెళ్దాం. ఏంటి పెళ్లి కొంటావా? ఇగా బట్టలు చెప్పులు అన్ని కొత్తయే. ఏటి ఇప్పుడు కొనవా? చూడమ్మా, రేపే నీ పెళ్ళి అయితే ఇయ్యాల అన్ని కొనేస్తానమ్మా. నువ్వు వెళ్ళి ఆడుకోయమ్మా. మరి నన్ను వస్తాను. ఎక్కడికో? తల్లి మాలొచ్చమ్మని పలకరించి వచ్చేస్తాను. ఇప్పటికే లేట్ అయిపోయినది. తెల్లారింది. ఈ జన్మకు మారాడు కదా. ఒరే సూరిగా సచ్చినోడా, నీ జిమ్మడిపోను. మాకు బట్టలు కొనుక్కునే దిక్కు లేదారా? మీరు పెద్ద జమీందారులు మరి. తొక్కలో 3000 రూపాయలు బట్టలు కొనేసుకొని ఓ పెద్ద టాటా బిర్లా ఫోజ్ మరి. నీ ఎదో మొహం పాలమ్ముకునే మొహం నువ్వును. నేను చిటికేస్తే రేపి పాటికి 30,000 పెట్టి మా నాన్న బట్టలు కొంటాడ్రా. కొంటాడంటావా? అయినా పర్లేదులే. ఏంట్రా చూపు? నన్ను ఈ వరలక్ష్మి తిట్టడానికి ఎంత ధైర్యం రా నీకు? పోరం ఏంటి దిష్టి బొమ్మ దగ్గర నువ్వేం చేస్తున్నావు? ఇది బొమ్మంటే సూరిగాడు. సూరిగాడా? సూరిగా చచ్చాడే సూరిగాడు. సూరిగాడు ఇక్కడ కదే, అక్కడున్నాడు చూడు. అక్క మీ నాన్న పొలంలో బాంబులు పెట్టమని పంపించాడు అక్క. ఇప్పుడు చూడరా సూరిగా. పిచ్చ మొహమా, పిచ్చెక్కిందంటే మీ అందరికి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎందుకు అలా నవ్వుతున్నారు? ఒరే సూర్యగోయ్, ఎవడరాడు? ఏం జరిగిందిరా? ఒక్కసారి నీ షర్ట్ వేసుకుని పోపడికి ఎంత పని జరిగిపోయిందిరా. చూడు ఈ పని జరిగిపోయింది. దీనమ్మ జీవితం ఎంత పని చేసేది ఇది. ఒరే సూరిగా, ఈ రోజు నీ షర్టే చిరిగింది. ఏదో రోజు నువ్వు చిరిగిపోతావు. రేయ్, అసలు ఈ షర్ట్ ఎందుకు వేసుకున్నారా? ఇప్పుడు జరిగిపోద్దని తెలియక. షర్ట్ బాగుందని వేసుకుంటే ఇలాగే ఉంటదిరా. ఈ ముక్క వేసుకోక ముందు ఆలోచించాలరా ఎద్దవ్వా. ఏ విషయమే? అదేనమ్మా, సుగుణ లేదా రాముతో పట్నం వెళ్ళి సినిమాలు షికార్లు తిరుగుతుంది. ఎవరు చెప్పారే నీకు? రత్తాలు చెప్పిందమ్మా. సరేలే, ఇవన్నీ మనకెందుకు. అమ్మా పాలు ఇదిగో లోపల పెట్టగా తీసుకెళ్ళి. ఏంటెవరా సంగతులు? సరేగానమ్మా. ఏంటి వానక్కేదో చెప్తుంది? ఏముంది, వీళ్ళకి ఊళ్ళో వాళ్ళ సోదంతా కావాలి. మీకో విషయం చెప్పనమ్మా, మగవాళ్ళు ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేస్తారు. మరి ఆడవాళ్ళు ఈ చెవుతో విని నోట్తో వదిలేస్తారు. బాలే చెప్పావే. సరేగానమ్మా, నా పని అయిపోయింది, నేను వెళ్ళొస్తాను. అయ్యగారు చెప్పండి. ఏంటి అక్కడ అంటున్నావు అమ్మగారితో? అది ఏం లేదయ్యా. పర్లా చెప్పు. అది ఏం లేదయ్యా. పర్లేదు చెప్పవే. అది మగాళ్ళు ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేస్తారయ్యా, కానీ ఆడవాళ్ళు మాత్రం ఈ చెవుతో విని ఇక్కడి నుంచి వదిలేస్తారయ్యా. ఏమన్నా కొనుక్కోపో. సరేనా రాజులు బండి తీయమను. అబ్బా
ఎక్కడికి పోతున్నావు? అబ్బో! అబ్బా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏంట్రా రే వరలక్ష్మి ఏమన్నా కనిపించిందా? నాకు ఇప్పుడు అది తప్ప ఇంకేం కనపట్లేదురా. దేని గురించి చెప్తున్నావురా? రే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నా ఇక్కడే డెలివరీ అయిపోతుంది. డెలివరీ ఏంట్రా? అదేరా అర్జెంట్. చెత్తనా కొడుకు ఎప్పుడు అదే నీకు. రే ఆ వరలక్ష్మి నా కాలు కాల్చిందిరా. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందిరా? ఏం మాట్లాడుతున్నావురా? నా పగా ప్రతీకారం తీసుకుంటాను రా దాని మీద. అద్దరా ఇది సాగు. అరే రే, జరగరా. రే సూరిగా ఆ వరలక్ష్మితో పెట్టుకున్నావు సంకనాగిపోతావు పోరా. ఉండవే ఉండు. ఇక్కడికి వెళ్తున్నావే? ఇక్కడ పారిపోతావే ఈరోజు నువ్వు? నా సైకిల్ వేసి తొక్కిచ్చేస్తానే నిన్ను. ఇంత ధైర్యమే నీకు? నా కాలే కాలుస్తావా? ఉండవే. ఆగు. వస్తున్నాను, ఆగు. ఉండవే. ఎక్కడికి పోతున్నావు? నమస్తే అయ్యా. ఏం సూరి ఇలా వెళ్తున్నావు? పాల డబ్బులు తీసుకోవడానికి వెళ్తున్నానయ్యా. సరే రేపు మన ఊళ్ళో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నావు. సరేనే. అమ్మో రక్తదానమా? మన ఊళ్ళో కాస్త కోస్త చదువుకున్నాడు నువ్వే కదా, అవునయ్యా. కాబట్టి ఆ కార్యక్రమంతో దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. సరేనే. సరే ఏంటి అటు చూస్తున్నావు? నేను చెప్పేది వింటున్నావా? ఏం లేదే వింటున్నానయ్యా. సర్లే మీ అయిన ఒకసారి రేపు మా ఇంటికి రమ్మని చెప్పు. పంపించేస్తానండి. మర్చిపోకు సరేనా? సరే సరే మీరు ఎక్కండి. ఉంటానే. ఉంటానండి ఉంటాను. జాగ్రత్త. అంతా చూడాల్సి. అమ్మో ఈ పెట్టి పరిస్థితుల్లో రక్తం వేయకూడదు. నీలకంఠానికి తెలిస్తే మరిగే నువ్వు నీ నోట్లో పోసిస్తాడేమోనే. అవునే, మన రక్తం మన ఇష్టం. ఇస్తే ఇస్తాం లేకపోతే లేదు. నేను మాత్రం ఇవ్వను. అదేంటి అలా అంటావు? రక్తం ఇస్తే తప్పేంటి? రక్తం ఇవ్వడం తప్పు కాదే, నాకు భయం అంతే. ఎందుకే భయం? నాకు ఇంజెక్షన్ అంటేనే భయం. అలాంటిది చేతికి సూది గుచ్చి 10 నిమిషాలు ఉంచడం అంటే అమ్మో నా వల్ల కాదు. నిజమే, నువ్వు చెబుతూ ఉంటే నాకు భయంగా ఉంది. అవును అందరం మానేద్దాం. వద్దొద్దు, అందరం వెళ్ళడం మానేస్తే అనుమానం వస్తుంది. పైగా నేనే కారణం అనుకుంటారు. మీరు వెళ్ళండి. మరి నువ్వేం చేస్తావు? నేనా ఇంటికెళ్ళి పడుకుంటా. ఈ పూటితే తాగి రక్తం ఎత్తామంటే లేదు, బ్లడ్ ఇచ్చాకే ఫ్రూట్ ఇస్తాం. ముందీరండి. ముందిస్తే ఏం చేస్తారో మాకు బాగా తెలుసు. సరేనండి. ఏం సరే అయ్యా వస్తున్నానయ్యా. కొత్త చొక్కా వేసావు, పండగ వాతావరణం సృష్టించావు ఊళ్ళో. అవునయ్యా, ఊరంతా పిలిచానయ్యా, టెంట్లు వేయించానయ్యా, ఫ్లెక్స్లు పెట్టించాను, డాక్టర్లు అందరూ కూడా వచ్చారయ్యా. డాక్టర్ గారు మీకే ఇబ్బంది లేకుండా అంతా బాగా సవ్యంగా జరుగుతుంది కదా? ఓకే, మీకే ఇబ్బంది వచ్చినా మా సూరి చూసుకుంటాడు. సూర్యని అడగండి. సూరి చెప్పండి. వీళ్ళకి దగ్గరుండి అన్ని జాగ్రత్తగా మందులు ఇంజక్షన్లు చూసుకోయా. నేను ఉన్నాను కదా. సరే వస్తాను, జాగ్రత్తగా ఉండు. ఏంట్రా కోతులు అన్ని కిలికేస్తావు? అన్ని మన మళ్ళీ ఏంట్రా రెండు నీకన్నా ఒకటివి వాళ్ళకిరా మనకు కాదు. తీసుకోండి వెళ్ళండి. రే అంతా బానే ఉంది కానీ మనం అనుకున్న తొట్టిగేం లేదురా. అదిగో వస్తున్నారు చూడు. వస్తున్నారా? ఇద్దరు వచ్చారు బానే ఉంది కానీ మనం అసలు కోతేదిరా. వాళ్ళని అడుగు. ఏదమ్మా అది? అది రాలేదు. ఎందుకు? అమ్మో దానికి ఇంజెక్షన్ అంటే భయం అంట, అందుకే రాలేదు. సూదంటే దానికి భయం అంట. అంటే దాని సంగతి మనం చూడు. రే మీరిద్దరు వీళ్ళిద్దరిది అర్జెంట్ గా లాగండి రా. రండి. నేను రాను. అత్త అత్త. ఏంట్రా సూరి ఇలా వచ్చావు? ఏం లేదత్త, మన నీలకంఠం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశాడు, మన వరాన్ని తీసుకెళ్దామని వచ్చాను. చాలే, పొద్దు నుంచి జ్వరం వచ్చిందని ఒకటే మూలుగుతూ పడుకుంది. ఇది మన వరా అత్త? మరేరా, నేను ఇంకా మన ముసలిది అనుకున్నాను అత్త. టాబ్లెట్లు ఏమన్నా వేసారా? వద్దు, అదే తగ్గిపోద్దులా అంటుంది. అలా వదిలేకూడదు అత్త, సూది మంది వేయించాలి. నేను చూస్తాను కదా. చూద్దాం వద్దు. అబ్బో చాలా గట్టి కాలుతుంది అత్త, అర్జెంట్ గా సూది మంది వేయించాలి. నేను ఎలాగన్నా తీసుకెళ్తాను అత్త. తీసుకెళ్ళరా బాబు తొందరగా. నువ్వు కంగారు పడకత్త, నేను తీసుకెళ్తాను కదా. రావే ఏంటి అలా సూది మంది వేయించుకోవాలి, తొందరగా తగ్గిపోద్ది. తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు.
వచ్చిందిరా ఇది రేయ్, దాన్ని లేపండి దీన్ని పడుకోబెట్టండి రా రేయ్, రావే, ఎక్కడికి పారిపోతావు? చూడరా, పడుకోండి రా దీన్ని, పడుకోండి. ఏం తింటున్నావు ఎంత పలుసు ఆని కొడతావు పడుకో పడుకోవే పడుకో డాక్టర్ తీయండి. పడుకోండి డాక్టర్ ఏం డాక్టర్ డాక్టర్ లెక్క ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా చూసుకోండి డాక్టర్. 1 కాదు 2 కాదు మొత్తం బాటిల్స్ అన్ని నింపేయండి దీని రక్తంతో. ఏంటే చిందులేసావు ఇప్పుడు దాకా ఎదురా బ్లడ్ అది ఇదిగోనే నీ బ్లడ్ ఇదే బ్లడ్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి పంపిస్తున్నావు. రండ్రా. వర ఏంటో పొద్దు నుంచి కనిపించట్లేదు. సార్ పండదవా భయపెట్టే చంపాయి కుదరా ఎద్దవా. నన్ను చూసి భయపడతావేంటి సార్? ఏంట్రా నీ బాధ ఏంట్రా బండ సచ్చినోడా? అదే సార్ మన సంగతి ఏం చేసా? ఏంట్రా ఏంటి నీ సంగతి ఏంటి? అదే సార్ మనము లవ్ చేసుకుందామా? నీ అబ్బా ఇంకోసారి కనపడ్డావనుకో చంపేస్తా. ఈడికి ఇలా కాదు. అమ్మా వాడిని జుట్టు పట్టుకుంటే నువ్వు కూడా వాడు జుట్టు పట్టుకుంటావా? వాడు మగాడే. చెట్టంత మగాన్ని పట్టుకుని తంతుందత్త. నోర్మి నువ్వు మాత్రం తక్కువ తిన్నావేంటి? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదంటే ఆడ మగ తేడా లేకుండా మగాడితో గొడవలకు వెళ్ళిపోతావు. ఇంకోసారి ఇలా చేసావంటే ఇంట్లోంచే కాదు ఈ ఊళ్ళోంచే పంపించాను. నేను తిట్టాలనిపిస్తే ఇంటికి ఇలా తిట్టు, అంత కోపం తగ్గకపోతే కొట్టు, అంతేకాని ఈ జగముడు మాత్రం నన్ను ఏమనొద్దు. ఇంకా నీ మొహానికి పరువు తక్కువైంది. ఒరేయ్ ఇంకోసారి నువ్వు దాని జోలికి వచ్చావంటే మర్యాద దక్కదు. అది నా జోలికి వస్తుంది. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా దాని జోలు రావద్దు సరేనా? అలాగే అను తన్ను ఎదురు పద పండమాట వేసుకునేరా. సూర్యకాన్ని ఏదో ఒకటి చేయాలి, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ వాడిని ఏదో ఒకటి చేసి తినాల్సిందే. చెప్పిందే పదే పదే చెప్పకే, వింటుంటేనే విసుగొస్తుంది. ఒక పని చేస్తే సూరిగాని చెట్టు కట్టే సిస్టమ్ ఉన్నట్టు తిడితే రోజు చేసేది అదే పనే. ఏదైనా కొత్తగా ఉండి చెప్పు. రౌడీలతో కొట్టిస్తే మనుషులు పెట్టి కొట్టిస్తేనా? మనం ఆలోచించే పద్ధతి ఏం బాలేదే. సూర్యగాన్ని దెబ్బ తీయాలంటే మనం కూడా మగాళ్ళ ఆలోచించాల్సిందే. నాకు ఒక ఐడియా వచ్చిందే. చెప్పండి. అది ఎక్కడికి వెళ్ళింది? ఇదిగో ఏంటి ఇది? నువ్వే కదే మగాళ్ళ ఆలోచించాలన్నావు, అందుకే ఇదంతా. అవునే కరెక్ట్ గా చెప్పావే. తీసుకోండి. ఇప్పుడు సూరిగాడి గురించి ఎందుకే? మంచి మూడ్ లో ఉంటే అసలు సూర్యగాడి గురించే మ్యాటర్ అంతా. సూర్యగాడు అంటావేంటి? చంపేస్తాను నిన్ను. ఇప్పుడు సూర్యగాడు నిజంగానే అక్కడుంటే ఏం చేస్తావే? సూర్యగాడు అంటే అక్కడ ఉన్నట్టే ఉంది. నా కళ్ళకి అలానే అనిపిస్తుంది. ఇదేదో చాలా బాగుంది. భలే వర్కౌట్ చేసావే. ఇప్పుడు చూడవే నా సూర్యగా అసలు ఏమనుకుంటున్నారా నువ్వు నీ గురించి? అయినా అనుకోవడానికే ఉందిరా. నువ్వేనా పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? ఎదవ ఫీలింగ్ ఒకటి ఊర్లో పెద్ద నువ్వే చదువుకున్నట్టు. అయినా చూపేంట్రా? నిన్ను చూస్తే నాకెక్కడో కాలిపోతుంది. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తుంది. అయినా నిన్ను కాదురా సూరిగా, ఆ ముసల్దాన్ని అనాలి. అది నిన్ను వెనకేసుకొస్తుంది చూసావా? ఆ ముసల్ది ఇప్పుడు దొరికితే అసలు మామూలుగా ఉండదురా నీకు దానికి. ఇదేంటి మా అమ్మ కూడా ఇక్కడే ఉంది. ఇదేదో బాగా వర్కౌట్ అయినట్టుంది. కనపట్టమేంటే నీ బొంద? నిజంగానే వచ్చాను. ఏం చేస్తున్నావు ఇక్కడ? అమ్మ నువ్వేంటి ఇక్కడ? మహారాజులు కాదురమ్మ అన్నయ్య.
నీతో సస్తున్నాను కదే బాగా ఎక్కువైపోయింది. ఏం చేస్తావో బాగా ఏమో. వదలమ్మా, రేయ్. అరే కళ్ళు కూర్చోసావు ఇక్కడ. నాన్న నువ్వేంటి ఇక్కడ? నువ్వేటమ్మా ఇక్కడ అక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నావేంటి? సేయ్, ఏమయ్యో ఇది ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా? ఆహా ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా? కళ్ళు దాగేదాకా వచ్చిందయ్యా. ఆ నువ్వుకి వెళ్తావా అమ్మా అవునండా? బాగుందా అమ్మా బాగున్నాయన్న కళ్ళు. నా బంగారు తల్లి. కర్మ. ఏమయ్యో నేను చెప్పింది ఏమైనా వింటున్నావా లేదా? ఇది కళ్ళు దాగేదాకా వచ్చింది, వినపడుతుందా నీకు? వినపడిందా? ఊరంతా ఆ, వినపడిందా? ఏమన్నా అంటే అందరికీ వినపడుతుంది. ఈ చేసే పనులు మాత్రం కనపడవు. ఇదిగో నా మాట విని దీన్ని తొందరగా పెళ్లి చేసేయ్, శుభ్రంగా కాపురం చేసుకో. ఎవరికా? చిన్నపిల్ల అప్పుడే ఆ లేదు, పెద్ద తాగుబోతే ఎగ చేస్తావా? ఇది దారిలో పడాలంటే దీనికి పెళ్లి చేయడం ఒకటే మందు. లేకపోతే ఇంకొన్నాళ్ళు అయ్యాక పెళ్లి చేసుకోవడానికి ఎవడు రాడు. అది కాదు నువ్వు ఇంకేం మాట్లాడుకో. ఇప్పటికైనా మనకు తెలిసిన వాళ్ళకి మన బంధువులకి చెప్పి దీనికి ఒక మంచి సంబంధం చూడమని చెప్పు, పెళ్లి చేసి పంపిద్దాం. వినపడిందా? వినపడిందా? అబ్బబ్బబ్బా, అడ్డడ్డడ్డి, ఏ నిర్ణయం తీసుకున్నావు అత్త? కరెక్ట్ డిసిషన్ తీసుకున్నావు అత్త. అర్జెంట్ గా దీన్ని పెళ్లి చేసే అత్త. ఊరికి పట్టిన దరిద్రం మొత్తం వదిలిపోతుంది. అమ్మా, నీ దుంపదగా నువ్వు కూసవే. ఒరేయ్ నీకు దండ పెడతా, నువ్వు వెళ్ళరా బాబు. అబ్బా వెళ్ళరా, వెళ్ళరా బాబు వెళ్ళు. ఏదే నువ్వు మళ్ళీ కూర్చున్నావు? లే లేవే, పద, లోపలికి పద. అరే, నువ్వు లోపలికి రావే. వదలమ్మా, నేను వెళ్ళాలి. బయటకు వచ్చావంటే కాళ్ళు ఎరగదీస్తాను, దొంగ మొహన్ దానా. 10 మందిలో పరువు తీయడానికే నా కడుపును పుట్టావంటే చిచి, నీకు నీ అబ్బకి ఎవ్వరు చెప్పలేరు. యదవసంత అని యదవసంత. వదినా, నేను అలా బజార్ దాకా వెళ్ళొస్తాను, కొంచెం దాన్ని బయట రాకుండా చూస్తుండే. ఏమైంది వదినా? ఏమైందంటావేంటి? నీకు తెలీదా నేను ఎంత గందరగోళం చేసిందో? ఫోన్లే వదినా, చిన్నపిల్ల కదా. నేను చిన్నపిల్లనే ఇన్నాళ్ళు ఊరుకున్నాను, కానీ రాను రాను హద్దులు దాటిపోతుంది. కొంచెం చూస్తుండే వదినా. అలాగే వదినా, మీరు వెళ్ళరండి. వరా ఎట్రావే. ఏంటత్తా? ఏంటి రాత్రి కళ్ళు దాగి కోతులకి గెంతావంట? ఆ సూరిగాడు చెప్పాడా? రాత్రి మీ అమ్మ తిడుతుంటే విన్నానులేవే. ఏంటి మీ అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తుందంట? నాకు ఇష్టం లేదత్తా. మీ అమ్మ చూసిన పెళ్లి సంబంధం ఇష్టం లేదా, లేకపోతే పెళ్ళే చేసుకోవడం ఇష్టం లేదా? చిన్న పిల్లని కదత్తా, అప్పుడే నాకు పెళ్ళండి. నువ్వన్న మా అమ్మకు చిన్న చెప్పొద్దా? పిల్లటమ్మా, దున్నపోతులా ఉంది. చూడత్తా, ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటాడు. ఊరుకోరా. చేసేసుకోవచ్చు కదే, ఓ పని అయిపోద్ది. మాకు సుఖంగా ఉంటది, ఊరు ప్రశాంతంగా ఉంటది. సత్తిగా నీకు విషయం తెలుసా? ఏట్రది? మన ఊరికి పట్ట దరిద్రం వదిలిపోబోతుందిరా. కుంకుమ పూజలు ఏమైనా చేస్తున్నావు? అబ్బే, అదేం లేదురా, మన వరలక్ష్మికి పెళ్లి కుదిరేసింది. అదేంట్రా అంత ఆశ్చర్యపోతున్నారు? అక్కడ నువ్వు ఉండవు కదరా. అక్కడ దాని మొగుడు ఉంటాడు కదరా. మొగుడైతే తిడితే ఊరుకుంటాడా? ఎందుకు ఊరుకుంటాడు రా, నలుగు తగిలిస్తాడు. వేసిస్తా వేసిస్తానని వేసిస్తా. నేను ఎవరు చెప్పి నేను వేసిస్తా, తిరగలేదు వేసేస్తా అంతే. నిన్నే కొడతారది, నిన్ను కొడితే నేను కొట్టినరా. నేను చెప్పేది వినరా, ముందు నేను చెప్పేది వినరా. ఏంది నువ్వు చెప్పేది వేసేస్తా అంతే. వాడు కరెక్ట్ రా. వేసేస్తా, ముందు నేను చెప్పేది వినరా. వినవే, ఏమైంది రేడికి? ఒక పుస్తకం కదా, ఒకసారి వాడు చెప్పేది రా. రే, నన్ను కొట్టే హక్కు అని తిట్టే హక్కు అని దానికి మాత్రమే ఉందిరా. నన్ను అర్థం చేసుకుంటారా మీరు? వీడేట్రా సిగరెట్ తాగడానికి అక్కడ దిగాడు కదరా, మర్చిపోయావా? బాగున్నారా బాబు గారు? బాగున్నాను వీరయ్య, లగేజ్ తీసుకురా. అలాగే బాబు. అక్కడ ఏంట్రా జనం? మా నాన్నగారు ఏదో పంచాయతీ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ పంచాయతీనా? పదండి చూద్దాం. ఎరా, ప్రయాణం బాగా సాగిందా? బాగా జరిగింది అన్న. వీళ్ళెవరు? నా ఫ్రెండ్స్, సరదాగా ఊరు చూద్దాం అంటే తీసుకొచ్చాను. నమస్తే. ఏంటకులు జనమంతా? వాడు కొబ్బరికాయలు దొంగతనం చేశాడు, అందుకే శిక్షిస్తున్నాను. అయితే ఏం చేస్తారు అంకుల్? రాజులు కానీ
అయ్యా క్షమించండి అయ్యా. అయ్యా తప్పైంది అయ్యా. అయ్యా అయ్యా అయ్యగారు అయ్యగారు క్షమించండి అయ్యగారు. అయ్యగారు అయ్యగారు వద్దయ్యా. అయ్యా 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 వెళ్ళాలయ్యా. అయ్యా అయ్యా దండం పెడతాను వదిలేండి అయ్యా. అయ్యా అయ్యా క్షమించండి అయ్యా. అయ్యా వద్దయ్యా. అయ్యా 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 అయ్యా. వీళ్ళని లోపల తీసుకెళ్ళు. పదండ్రా. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి. అమ్మా ఏరా నానా బాగున్నావా? ఇప్పుడే వచ్చావా? ఏంట్రా నాన్న ఇలా చిక్కిపోయావు? సరిగ్గా తింటున్నావా లేదా? అమ్మా తింటున్నానే, మొదలెట్టుకేక. వీళ్ళంతా ఎవర్రా? వీళ్ళు మా ఫ్రెండ్స్ అమ్మా. నమస్తే. పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను ఈలోకి ఏదైనా చేసి తీసుకొస్తా. సరే అమ్మా పదండ్రా. జరగరా బాబు, అర్జెంటు. అమ్మయ్య. ఏంట్రా బాబు మీ నాన్న దొంగతనం చేసినందుకు చేతులు కాల్చేస్తాడా? అదేరా మా నాన్న తీర్పు. ఏంట్రా బాబు ఊర్లోకి రావడంతో ఇంత పెద్ద షాక్ ఇచ్చావు? మీ నాన్న పెద్ద శాడిస్ట్లా ఉన్నాడు కదరా. నేను ముందే చెప్పాను కదరా మా నాన్నతో కాస్త జాగ్రత్తగా ఉండమని. ఏంటేంటి? అదే కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. సర్లే కానీ రెస్ట్ తీసుకోండి. టైం చూసుకుని సాయంత్రం బయటకు వెళ్దాం. సరేరా బాబు. ఆహా ఎంత బాగా ఆరేసింది. ఏటో పని చేస్తే పాతిక నష్టమని ఈ పిల్లకు పని చెప్పే బదులు నేను చేసుకోవడమే మేలు. ఎట్లా చేసిందో చూడు. అత్తోయ్ ఏట్రా సూరి ఇట్టా వచ్చావు? ఊరికినే వచ్చానత్త. లోపల వరుందా? ఉంది. వరా వస్తే వరా. ఏంటి నాకేం చూడనుకున్నావా? అలా అరుస్తావే ఎందుకే అంత కోపం? ఇప్పుడు నేనేమన్నానని అలా అరుస్తున్నావు? ఏంటో చెప్పు, ఎందుకు పిలిచావు? సూరిగాడు వచ్చాడని పిలిచానే. అమ్మా నాకెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తున్నా. నీకు అర్జెంట్ పని ఉండడమేంది? నీతో మాట్లాడడానికి వస్తే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతావేంది? ఈ మధ్య నీకు పొగరెక్కువై బాగా బలిసి కొట్టుకుంటున్నావి. వసే వరా వసే వరా. ఒరే సూరి ఏమనుకో మాకురా, అదేదో తాతిక్కలో వెళ్ళిపోయింది కానీ ఇంకో పాలు మాట్లాడదు గానిలే. సర్లే అత్త, దాని గురించి నాకు తెలిసిందే కదా. ఇంకోసారి వస్తానులే. జాగ్రత్త, మరీ అంత తొందరపడి చేసి తొప్పలని ఊడిపోతే ఈ అప్పుడు ఒళ్ళోకి పని చేయి. నువ్వేట్రా పెళ్ళైన దగ్గర నుంచి ఈ మధ్య సున్నితం నేర్చుకున్నావు ఈ ఏతవా. రే కమ్మిర్చికి పైకి ఎక్కరా. ఈ ఏదవాళ్ళకి మధ్య ఊడికి ఒళ్ళొంగి సావట్లేదు. నమస్తే అయ్యా. కానివ్వండి కానివ్వండి. నమస్కారం. నమస్తే అయ్యా. ఏం రాజన్న, ఈ ఏడు పంటల పరిస్థితి ఎలా ఉంది? గత ఏడాది మీద బాగానే ఉన్నాయండి. తోంపోటు పెద్ద గేట్ లేదండి. ఎందుకైనా మంచిది ఓ పాలు మందు కొట్టేస్తే సరిపోద్దండి. వరా ఏంటి నా మాట కొంచెం వినవే. కొయ్యమంటావా? నన్ను కొయ్యమంటావా? వరా నేను చెప్పేది కొంచెం వినవే. ఏది కొయ్యమంటావు? అది కొయ్యమంటావా? నా వంక చూడవే, నేను చెప్పేది కొంచెం వినవే. వరా ఆగు. పూత పడలేదు. ఎక్కడికి ఈ వెళ్తావు? పాదులే కట్టకపోయారా? పెట్టించేద్దాం. ఈ చెట్టుకాయ చూడు ఎంత పెద్దగా ఉంది, ఈ చెట్టుకాయ చూడు ఎంత చిన్నగా ఉంది. ఏటమ్మా నువ్వేటి ఎలాగొచ్చేసినావు? ఏం లేదు నాన్న, ఇంటికి వెళ్తూ నేను చూసి ఇలా వచ్చాను. నాకు కొంత ఆలస్యం అవుతుంది, నువ్వు వెళ్ళిరా అమ్మా. సూరి ఎలా రా. సరేనమ్మా నువ్వు ఇంటికెళ్ళు. అలాగే నాన్న. ఏం సూర్య ఇలా వచ్చావు? ఏం లేదయ్యా, ఊరికే వచ్చి. మొన్న మనం చేసిన బ్లడ్ క్యాంప్కి మంచి పేరు వచ్చింది ఊళ్ళో. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మనం చాలా చేయాలి, ఊరికి మంచి పేరు తీసుకురావాలి సూర్య. ఏంటి నేను చెప్పేది వింటున్నావా? వింటున్నానే.